ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్స్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. యెషయా గ్రంథము 43:1. ఫియర్ నాట్, ఫర్ ఐ హ్యావ్ రిడీమ్డ్ యూ, ఐ హ్యావ్ కాల్డ్ యూ బై నేమ్. ఐజయా 43:1. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుచున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు మరి దేవునికి మధ్య సంబంధాన్ని తెలియచేయబడుతుంది ఈ వాగ్దానము ఆయన సృష్టికర్తగాను, రక్షకుడిగాను, రాజుగాను, ఆయన ప్రేమించే దేవుడుగాను, విమోచకుడిగాను మనకి తెలియచేయబడుతుంది. దేవుడు అంటున్నాడు, భయపడకమంటున్నాడు. అంటే ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు ఎలాగైతే బబులోను దేశంలో మరి బానిసత్వంలో ఉన్నప్పుడు భయపడకము, మరి నేనున్నానని చెప్పి ధైర్యం ఇచ్చిన దేవుడు, అలానే ఈనాడు మన జీవితంలో కూడా బబులోను లాంటి శ్రమలు వచ్చినప్పుడు మనం భయపడక దేవుని అందే, దేవుని యొక్క వైపు నిరీక్షణ కలిగి ఆయన ఇచ్చే సమాధానం కొరకు, ఆయన ఇచ్చే రక్షణ కొరకు మనం ఎదురు చూసినట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని విడుదల దయచేస్తాడు. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజల్ని ఎలాగైతే విడుదల చేశాడో అలాగే మన జీవితంలో కూడా మన యొక్క సమస్యల నుంచి విడుదల దయచేస్తాడు. అలాంటి గొప్ప నిరీక్షణ కలిగి దేవుని మనం ప్రత్యేకించిన బిడ్డలము కనుక, ఆయన ప్రేమించే వారము కనుక మనమందరము కూడా దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని మాత్రమే మహిమపరచాలి. ఇంత గొప్ప దేవుడు మనకు ఉన్నప్పుడు మనము ఏ విధంగా మరి భయపడతాము? భయపడకుండా దేవుడు విమోచకుడు ఉన్నాడని, మనల్ని పేరు పెట్టి పిలుచుకున్నాడని మనం ఎరిగి ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు మన యొక్క విషయంలో గొప్ప అద్భుతం, ఆశ్చర్యకార్యం చేస్తాడు. ఈ విధముగా మనమందరము దేవుణ్ణి మరి ఆధారము చేసుకొని దేవుణ్ణి ప్రేమించి దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నట్లయితే దేవుడు మన సమస్యలన్నిటిలో నుంచి విడుదల దయచేస్తాడు. ఆ విధంగా మనమందరము కూడా దేవుని యొక్క వాగ్దానము నెరవేర్పు దయచేయమని ప్రార్థించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, కృపామయుడా, రాజుగా ఉన్న మా దేవా, నీకు ఎన్నో వందనములు, స్తోత్రములు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనములు. దేవా, ఈరోజు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వింటున్నారో వారి జీవితంలోనూ, అయ్యా మా అందరి జీవితంలో తండ్రి, నీ కొరకు మేమందరము కూడా నిలబడి నిన్ను ఆరాధించేవారుగా, నిన్ను ప్రేమించేవారముగా తండ్రి, నువ్వే మా రాజుగా, ఈ యొక్క సంరక్షకుడిగా, సృష్టికర్తగా ఉన్న దేవుడిగా మాకున్నప్పుడు మేము ఏ విషయంలో భయపడక, అయ్యా మమ్మల్ని పేరు పెట్టి పిలుచుకున్న నీ సొత్తుగా, నీ జనాంగంగా చేసుకున్న మీ బిడ్డలమైన మేమందరము కూడా నీ సన్నిధిలో ఉండినట్లు, ఈ వాగ్దానం స్వతంత్రించుకున్నట్లు అటు కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.